నమస్కారం అండి. మహాభారతంలో నేడు 88వ అధ్యాయము అంశము సోమదత్తుని మరణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రథసారథి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి మహాశూరుడైన సాత్యకి ఇటువైపు వస్తున్నాడు. నీ శిష్యుడు మిత్రుడు అయిన అతడు శత్రువుల రంగం నుంచి జయప్రదంగా వస్తున్నాడు. అర్జునుడు, అది నేను ఇష్టపడను మాధవ. ధర్మపుత్రుణ్ణి విడిచిపెట్టి నన్ను కలవడానికి రావడం అతడికి తగని పని. నిరంతరం ధర్మపుత్రుణ్ణి పట్టుకోవడానికి ఎప్పుడు వీలు చిక్కుతుందా అని ద్రోణుడు కనిపెట్టుకుని ఉన్నాడు. అక్కడ సాత్యకి యుధిష్ఠరుణ్ణి కనిపెట్టుకుని అతని రక్షణ బాధ్యత చూడాల్సి ఉంది. కానీ అతడు యుధిష్ఠరుణ్ణి వదిలేసి ఇక్కడికి వచ్చాడు అన్నాడు. సాత్యకిని భూరిశ్రవణుడు అడ్డుకున్నాడు. యుధిష్ఠరుడు సాత్యకిని ఇక్కడకు పంపి గొప్ప పొరపాటు చేశాడు. భూరిశ్రవణుడికి సాత్యకి చాలా కాలం నుంచి కుటుంబ కలహాలకు సంబంధించిన క్రోధం ఉంది. శ్రీకృష్ణుడి జనని దేవకి కన్యగా ఉన్నప్పుడు చాలామంది రాజులామని వరించడానికి వచ్చారు. దీనిపై సోమదత్తుడికి శనికి మధ్య గొప్ప యుద్ధం సంభవించింది. శనిని విజయం వరించింది. వసుదేవుడి స్థానంలో దేవకిని తన రథంపై వేసుకుని తీసుకెళ్ళాడు. ఆ సంఘటన జరిగిన కాలం నుంచి రెండు తెగల మధ్య, అంటే శని కుటుంబానికి సోమదత్తుడి కుటుంబానికి కలహాలు వస్తూ ఉండేవి. సాత్యకి శని మనవడు, భూరిశ్రవణుడు సోమదత్తుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో వీరిద్దరూ ఎదురెదురు పడ్డారు. దీనితో భూరిశ్రవణుడు సాత్యకిని చూసి తక్షణమే అతన్ని యుద్ధానికి దించాడు. భూరిశ్రవణుడు సాత్యకిని ఉద్దేశించి, సాత్యకి, నీవు మహావీరుడవని శూరుడవని అనుకుని ఇక్కడ చిందులు తొక్కుతున్నావు. ఇప్పుడు ఇక్కడ నా చేతికి చిక్కావు. నేను నిన్నిప్పుడే హతమారుస్తాను. మన ఇద్దరి ఈ కలయిక కోసమే నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. దశరథుడి కుమారుడైన లక్ష్మణుడు చంపిన ఇంద్రజిత్ మాదిరిగా ఈరోజు నిన్ను చంపి యమలోకానికి పంపుతాను. నీవు చంపిన వారి భార్యలకు సంతోషం కలిగిస్తాను అని ఎగతాళిగా అన్నాడు. సాత్యకి నవ్వాడు. భూరిశ్రవణుడి మాటలకు అడ్డు తగిలాడు. నీ ప్రేలాపన అయ్యిందా? మాటలన్నీ నిజం కావు. నీ మాటలు యోధుల్ని భయపెట్టలేవు. నీ పౌరుషం కార్యరూపంలో చూపించు. అంతేగాని వర్షించని మేఘాల్లా మాటలు పేలకు అని లెక్కలేనితనంతో మాట్లాడాడు సాత్యకి. ఇద్దరి మధ్య వాద ప్రతివాదాలు ముగిసి యుద్ధం ప్రారంభమైంది. రెండు సింహాల మధ్య పోరులా యుద్ధం సాగుతోంది. ఇరువురి రథాలు ధ్వంసమయ్యాయి. గుర్రాలు చనిపోయాయి. వారి చేతుల్లోని ధనస్సులు విరిగిపోయాయి. వారిద్దరూ భూమిపై కత్తి డాలు పట్టి యుద్ధం చేస్తున్నారు. కాసేపటికి ఇద్దరి చేతుల్లోని కత్తులు డాలులు ఎగిరిపోయాయి. ఇద్దరూ మల్ల యుద్ధానికి దిగారు. కలియవిడి పొర్లుతున్నారు. యుద్ధం చాలాసేపు జరిగింది. ఈ సమయంలో అర్జునుడి దృష్టి జయద్రథుడు గమనం మీదే ఉంది. అందువల్ల ఇక్కడ సాత్యకి భూరిశ్రవణుడి మధ్య జరిగే యుద్ధాన్ని గమనించలేదు. కానీ అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు మాత్రం సాత్యకి ఇప్పుడు ఏమవుతుందో అనే ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడికి శని సోమదత్తుడు కుటుంబ కలహాల గురించి తెలుసు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి, ధనుంజయ, సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవణుడు అతన్ని ఇప్పుడే చంపుతాడు అన్నాడు. ఇంకా అర్జునుడు జయద్రథున్నే కనిపెడుతున్నాడు. ఈ శ్రీకృష్ణుడు మరలా అర్జునుడితో, సాత్యకి కౌరవ సైన్యంతో యుద్ధం చేసి అలసి వస్తున్నాడు. ఈ భూరిశ్రవణుడు సాత్యకి అడ్డు తగలడంతో యుద్ధం తప్పింది కాదు. ఇది గొప్ప అసమాన యుద్ధం. మనం ఇప్పుడు సహాయం చేయకపోతే ప్రియమైన యుయుధానుడు, అంటే సాత్యకి చంపబడతాడు అని అంటున్నప్పుడే అక్కడ భూరిశ్రవణుడు సాత్యకిని పైకెత్తి నేలకేసి కొట్టాడు. కౌరవ సైన్యమంతా సాత్యకి చనిపోయాడని అర్చారు. మరలా శ్రీకృష్ణుడు అర్జునుడిని బతిమాలాడు. వృష్టి వీరుల్లో శ్రేష్ఠుడైన సాత్యకి నేలబడి చావబోతున్నాడు. నీకు సాయపడటానికి వచ్చిన అతడు నీ కళ్ళ ముందే మరణిస్తున్నాడు. నీవేమీ చేయక చూస్తున్నావన్నాడు కృష్ణుడు గంభీరంగా. నేలపై విసిరికొట్టిన సాత్యకిని భూరిశ్రవణుడు పట్టుకొని తాను చంపిన ఏనుగును ఈడ్చుకెళ్తున్న సింహంలా లాక్కెళ్తున్నాడు. అర్జునుడు గొప్ప ఆందోళనలో పడ్డాడు. భూరిశ్రవణుడు నన్ను యుద్ధానికి పిలవలేదు. అతడు మరొకరితో యుద్ధం చేసేటప్పుడు అతడిపై నేనెలా బాణాలు వేయగలను?
నాకు ప్రియ స్నేహితుడు, నాకు సహాయంగా వచ్చినవాడు నా కళ్ళ ముందే చంపబడుతున్నప్పటికీ బాణప్రయోగం చేయడానికి నా మనస్సు ఇష్టపడటం లేదు. తన మనసులోని ఈ మాట శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో జయద్రథుడు అర్జునుడిపై బాణ పరంపర కొనసాగించాడు. ఆ బాణాలు మేఘాల్లా ఆవరించాయి. అర్జునుడు జయద్రథుడిపైన కూడా వరుసగా బాణాలను సంధించాడు. ఇలా ఇతడు బాణాలు వేస్తున్నప్పటికీ తన దృష్టి భూరిశ్రవణుడి చేతిలో చావు బతుకుల్లో ఉన్న సాత్యకి వైపే మరలుతోంది. మరలా శ్రీకృష్ణుడు సాత్యకి అవస్థను గమనించాలని అర్జునుడిని కోరాడు. ఓ పార్థ, సాత్యకి నిరాయుధుడు, అతడిప్పుడు నిస్సహాయుడై భూరిశ్రవణుడి చేతిలో ఉన్నాడు అన్నాడు కృష్ణుడు. అర్జునుడు అటువైపు చూసేసరికి భూరిశ్రవణుడు తన పాదాల వద్ద పడి ఉన్న సాత్యకిని ఖడ్గంతో చంపబోతున్న దృశ్యం కనిపించింది. భూరిశ్రవణుడెత్తిన కత్తితో సాత్యకిని చంపకముందే మెరుపు వేగంతో అర్జునుడు బాణం వేశాడు. ఆ దెబ్బకు భూరిశ్రవణుడు 2 చేతులు తెగిపోయాయి. దాంతో అతను నేలపై పడ్డాడు. భూరిశ్రవణుడు నిర్ఘాంతపోయి ఆ పని ఎవరు చేశారో గ్రహించాడు. కుంతీ కుమారుడా, నీవు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. వీరుడైన నీవు ఇలా వెనుక నుంచి బాణం వేయడం తగదు. నేను ఇంకొకరితో పోరాడుతున్నాను. నీవు నాకు తెలియకుండానే నన్ను ఎదిరించావు. నిశ్చయంగా నీవు ఇప్పుడు చేసిన పని వీరునికి తగిన గుణం కాదు. దీన్ని బట్టి మన సాంగత్య దోష చెడు ఫలితాన్ని ఎవరూ ఎదిరించలేరని తెలుస్తోంది. అర్జునుడా, నీవు ధర్మపుత్రుని వద్దకు వెళ్ళినప్పుడు నీవు చేసిన ఈ ఘనకార్యాన్ని ఎలా చెప్తావు? ఆహా అర్జున, ఈ నీచపు తంత్రం నీకెవరు నేర్పారు? నీ తండ్రి అయిన ఇంద్రుడి వద్ద నేర్చావా, లేక గురువులైన ద్రోణ కృపుల వద్ద నేర్చావా? నాకు సాత్యకి యుద్ధం జరుగుతోంది. కనీసం నీ వైపు నేను చూడను కూడా లేదు. అలాంటి నాపై నీవు బాణం ఏ ధర్మాన్ని అనుసరించేశావు? నీచ జన్ముడు చేయదగిన పనిని చేసి నీ మర్యాదకు తీరని మచ్చ తెచ్చుకున్నావు. ఈ పని చేయడానికి నిన్ను వసుదేవుని కుమారుడు ప్రోత్సహించి ఉంటాడులే, అంతేగాని నీ ప్రకృతి గుణాల వల్ల చేయలేదు. ఇలాంటి దొంగ దెబ్బ తీసే నీచ పని క్షత్రియుక్తమైన ఆ తుచ్చుడైన కృష్ణుడు నీతో ఈ పని చేయించాడని నాకు తెలుసు అని భూరిశ్రవణుడు అర్జునుడిని ఉద్దేశించి ఎంతో వేదనాభరితంగా అన్నాడు. అర్జునుడు అందుకొని, భూరిశ్రవణ, నీవు వృద్ధుడవు. వృద్ధాప్యం వల్ల నీలో న్యాయాన్యాయ విచక్షణ కనిపించడం లేదు. నన్ను శ్రీకృష్ణుణ్ణి అకారణంగా నిందించావు. ఈ సాత్యకి నాకు సహాయం చేయడానికి వచ్చాడు. నాకు స్నేహితుడే కాదు, కుడి భుజం కూడా. నా కళ్ళ ఎదుట యుద్ధంలో అతడు చంపబడటం చూసి ఏమి చేయకుండా నేను ఎలా ఉంటాను? నేను ఆ సాయం చేయకపోతే నాకు నరకం ప్రాప్తించి ఉండేది. మాధవుడి సావాస దోషంతో నేను చెడిపోయానని అన్నావు. అలా చెడిపోవడం ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడతారా? బుద్ధి కలవరపాటు చెంది అజ్ఞానంతో నీవు అలా అన్నావు. సాత్యకి ఇక్కడికి వచ్చినప్పుడు అలసిపోయి ఉన్నాడు. యుద్ధ ఉపకరణాలు కూడా అతడి వద్ద లేవు. అలాంటి సాత్యకిని నీవు రణానికి పిలిచావు. యుద్ధంలో నీవు అతన్ని లోబరుచుకున్నావు. అతడు పరాజితుడై నిస్సహాయుడై శక్తిరహితుడై భూమి మీద పడి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో పడి ఉన్న మహావీరుణ్ణి నీవు కత్తి ఎత్తి చంపకునడం ఏ యుద్ధ ధర్మం ప్రకారం చేశావో చెప్పు. నా కుమారుడైన అభిమన్యుడు కవచం ఛేదించబడి ఆయుధం లేక అలసి తొట్టుపాటు పడుతూ ఏకాగిగా ఉన్నప్పుడు అతన్ని చంపిన వారిని నీవెలా ప్రోత్సహించావో నాకు తెలియదా అన్నాడు సవివరంగా. ఈ మాటలు విన్న భూరిశ్రవణుడు సమాధానం ఇవ్వలేదు. అతడు ధ్యానంలో కూర్చున్నట్లు ఆసనం ఏర్పరచుకున్నాడు. తరువాత ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ దృశ్యాన్ని కౌరవ యోధులు తిలకించి విచారపడ్డారు. భూరిశ్రవణుణ్ణి హెచ్చరించి కృష్ణార్జునులను నిందించారు. వారిని ఉద్దేశించి అర్జునుడు, ధీరులారా, నా బాణం వెళ్ళగలిగినంత దూరంలో ఉన్న నా స్నేహితుణ్ణి ఎవరినైనా రక్షించాలన్నది నా వ్రతం. ఒక్క శత్రువును అతన్ని చంపనీయను. అది నా పవిత్ర వ్రతం. నన్నెందుకు నిందిస్తారు? సరైన ఆలోచన చేయకుండా ఒకరిని నిందించడం సరికాదు అన్నాడు. భూరిశ్రవణుణ్ణి చూసి, ధీరుల్లో మహాధీరుడు, నిన్ను సహాయం కోరిన చాలామందికి నీవు సాయపడ్డావు. ఇప్పుడు జరిగినదంతా నీ పొరపాటు వల్లే జరిగింది. నన్ను నిందించడంలో న్యాయం లేదు. క్షత్రియ జీవితాన నడు కాని అనేది మనం నిందించాల్సిన అంశం అని అర్జునుడు అనగా, వాటిని విన్న భూరిశ్రవణుడు వందనం చేసినట్లుగా శిరస్సు వంచాడు. ఈలోగా సాత్యకి చైతన్యం వచ్చి లేచి నిలబడ్డాడు. క్రోధంతో తానొక కత్తిని తీసుకున్నాడు.
బాణాసనంపై యోగ ధ్యానంలో నిమగ్నుడైన వృద్ధ వీరుడు భూరిశ్రవణుడి శిరస్సును శరీరాన్ని యోగాసన స్థితిలో ఉండగానే చుట్టూ ఉన్నవాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా అక్కడికి కృష్ణార్జునుడు రాకపూర్వమే నరికేశాడు. దేవతలు సిద్ధులు పైనుండి యుద్ధభూమిని చూస్తూ భూరిశ్రవణుడికి ఆశీస్సులు పలికారు. యుద్ధభూమిలో ఉన్న ప్రతి వారు సాత్యకి చేసిన ఘోర కృత్యాన్ని నిందించారు. తాను చేసింది మంచిదని సమర్థించుకోవడానికి సాత్యకి ఇలా అన్నాడు: నేను తెలివి తప్పి భూమి మీద పడిన తరువాత నా కుటుంబ శత్రువైన వాడు నా ఛాతీ మీద కాలు ఉంచి నన్ను చంపబోయాడు. అందువల్ల అతడే స్థితిలో ఉన్న నేను చంపొచ్చు అన్నాడు. కానీ ఎవరు అతడి నడవడిని అంగీకరించలేదు. పగ క్రోధం ప్రజ్వరిల్లినప్పుడు న్యాయసూత్రాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు జరగవని ఈ ఘటన ఉదంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.